ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. లోకమా స్తుతించు దేవా సైన్యమా. ఆమేన్. ప్రార్థన. సర్వకృపకు అనుభూతులు ఉన్న యేసయ్యా నీకే వందనాలు ప్రభు, నీకే స్తుతి స్తోత్రాలు. యేసయ్యా సర్వలోకమును తండ్రి యేసయ్యా ముఖ అనుగ్రహించినైనా తండ్రి మీ యొక్క తండ్రి స్వహస్తాలతో తండ్రి నిర్మించి ప్రభు తండ్రి యేసయ్యా మీరు మాతో తండ్రి గడపడానికి ప్రభు ఆశిస్తున్నారు ప్రభు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు కాచి కాపాడేందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. గడిచిన దినములన్నీ ప్రభు కృపాక్షేమాలే నాయన మా వెంట తీసుకుని వచ్చినందుకు ప్రభు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రము 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 నాయన. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మీరు ఇచ్చిన శక్తిని బట్టి, మీరు ఇచ్చిన బలాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. యేసయ్యా ప్రతి బిడ్డని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నీకే వందనాలు. ఎక్కడైతే ముగ్గురు చేరినామో ప్రార్థన చేస్తారు అక్కడ చెప్తున్న ప్రభు నీకే వందనాలు తండ్రి. మాతో మీరు ఉండేందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్య ఉంచినందుకు ప్రభు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. తండ్రి వాతావరణం మీ కార్యంలో ఉంచుకోండి ప్రభు, తండ్రి మీ కార్యంలో ఉంచుకోండి ప్రభు. ఈ పరిసర ప్రాంతాలు మీ ఆలయంలో ఉంచుకోమని అడుగుతున్నాను ప్రభు, నీకే వందనాలు నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి ప్రభు, ఆది నుంచి అంతవరకు మీరు నడిపించమని అడుగుతున్నాను ప్రభు. ఈ సన్నిధి మన తోడుగా ఉంచి ప్రభు, నిన్ను హృదయాలతో ప్రభు నిన్ను ధరించుకొని ప్రభు ఈ వాక్యములో నీ జీవజాలను తండ్రి వెంటబెట్టుకుని వాళ్ళకి సహాయం దయచేయమని తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు ఆధిపత్యం వహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవుడు మాకు ఇచ్చిన మరి ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మందికి కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనం ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దావీదు కీర్తనలు 57వ అధ్యాయం. దావీదు కీర్తనలు 57వ అధ్యాయం. ఉత్తర పత్రికలు చదువుకుని 481వ పేజీ. 481వ పేజీ దావీదు కీర్తనలు 57వ అధ్యాయం. ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపో వరకు నీ రెక్కలడిలో శరణు చొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను నిందమోయలో దోషులను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా ఆకాశం కంటే అత్యున్నతులుగా నిన్ను కనబరచుకును. ఈ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. నా హృదయము నిపుణముగానున్నది దేవా, నా హృదయము నిపుణముగానున్నది. నేను పాలించు చుతికారము చేసేదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. దేవా అందరూ కలిసి చూడము. దేవా ఆకాశము కంటే అన్నింటిని అత్యున్నతులుగా నేను కనపరచుకున్నాము. ఈ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో. ఏదైనా పరిశుద్ధ వాక్యం హృదయంలో భద్రపరచును కాక. ఆమేన్. వాక్యము తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనము కీల
నీకి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం 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 నాయన సర్వశక్తివంతుడ సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా మహోన్నతుడ నీకే వందనాలు ప్రభా. నేను అల్పురాలను ప్రభా, అయోగ్యురాలను ప్రభా, ఎందుకు పనికమాలను తండ్రి పెట్టుకప్పు మీద నన్ను లేవనెత్తి ప్రభా శుద్ధీకరించి బలపరిచి ప్రభా ఈ స్థలంలో నిలబెట్టుకుని ఉదాహరణ బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. నేనైతే జ్ఞానం లేని దానిని ప్రభా తండ్రి యేసయ్యా మీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను ప్రభా. మీరు నాలో ఉండి ప్రభా నా గొంతుకుని మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా, నా నాలుకని మీ ఆదిలో ఉంచుకోండి తండ్రి. మీరే తండ్రి మాట్లాడమని అడుగుతున్నా. నాకు కూర్చున్న ప్రతి ఒక్కరికి నాయన వినిచిన ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి మీ జీవితాలను ఓట్లు అందించండి. మీరేం మాట్లాడినారో మీరే మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభు అనేసి కృషిపెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. అలాగే కూడి వచ్చిన మందికి కూడా శుభాబంధులు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ 57వ దావీదు కీర్తనలను మరి ఇక్కడ గుహలో నుంచి దావీదు సౌలు వద్ద నుంచి పారిపోయినప్పుడు అతను రచించిన పరమగీతం అటండిది. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలో తొలగిపోవరకు నీ రెక్కలడేనను శరణజొచ్చి ఉన్నాను. మహోన్నతునైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎందుకంటే అతను ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ, ఎన్ని నష్టములు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుడితో మొరపెట్టుకుని దేవుడిపై ఆధారపడి జీవిస్తున్నా దావీదు ఈ యొక్క కష్టం ఉన్నప్పుడు కూడా పారిపోయినప్పటికీ కూడా అతను అంటున్నాడు, ఏమంటున్నాడు, నువ్వు నా కార్యాన్ని సఫలం చేసే దేవుడు అని అంటున్నాడు. నేను అటువంటి దేవుడికి మొరపెట్టుకుంటున్నాను. అటువంటి దేవుడు నా కార్యం సమం చేస్తాడు, నా కార్యం సరి చేస్తాడు, నా కార్యం అయ్యేటట్టు చేస్తాడని నమ్మకం నాకు ఉన్నదని విశ్వాసంతో ఆయన దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకోవడం నాకు తెలుస్తూ ఉంది. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించను. నన్ను రోజులను పడుతున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపడం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకుంటున్నాను. వారి దంతములు శోభములు అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. చూడండి ఎంత భయంకరమైన స్థితిలోనూ దావీదు మహారాజు ఉన్నాడు. వారి దంతములట శోభములా ఉన్నాయంట. అలాగే వారి నాలుక వాడిగల కత్తి అలాగే ఉన్నారు. అటువంటి వారి మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి వారందరూ కూడా నా మధ్యన ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నేను ఉన్నాను కాబట్టి మీరే నన్ను రక్షించే దేవుడు, నువ్వు తప్ప ఎవరు లేరు ప్రభు అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులు చిక్కించుకున్నట్టుకే వారు వలబడ్డరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట త్రవి దానిలో తామే పడిరి అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. నా ప్రాణము మరి చాలా అలసిపోయి ఉన్నది ప్రభా, చాలా నేను మరి ఇంకా చాలా కృంగిపోయి ఉన్నాను ప్రభా. మరి దానిలో మరి అనకూడదు, కానీ వారు ఎవరు తీసుకున్న పోతులో వారే పడతారంటారు. ఆ విధంగా వాళ్ళే పడ్డారని చెప్పేశాను. అయినప్పటికీ కూడా నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ చుత్తిగారము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనడి. నేను వేకువనే లేచేది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తనకు తాను తెలియకుండానే తన అనేక పాటల ద్వారా, తన నాట్యం ద్వారా, తన స్థుతుల ద్వారా దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం మనం చూస్తూ ఉన్నాము. అట్లా నేను వేకువనే లేస్తాను, నేను లేచి నిన్ను స్తుతిస్తానని చెప్పేసి అంటున్నాడు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. నిన్న ప్రభువా, జనములలో నీకు కృత్యాస్థితులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరచగలము, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనేమో. మనం కూడా మనకి ఏదైనా కావాలి, మనకి ఏదైనా అవసరం ఉంది,
దేవుని దగ్గర నుంచి మనకి ఏదైనా పనులు కావాలనుకున్నప్పుడు దేవా నువ్వు నాకు ఈ పనులన్నీ చేయండి ప్రభా, నీకు నేను కృతజ్ఞతలు నేను చెల్లిస్తాను, నేను నీకు తప్పనిసరిగా నీకు నీ యొక్క కానుకని నేను చెల్లించుకుంటాను, నీ కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటాను ప్రభా అని మనం కూడా దేవునికి సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంటాము. మనకు కష్టం వచ్చినప్పుడు కానీ నష్టం వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు కానీ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. అలాగే ఇక్కడ దావీదు మహారాజు తన కష్టములను ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ప్రభా నా కష్టాలన్నీ నువ్వు తీరిస్తే నేను నీకు చెందిన కృతజ్ఞతలు చెల్లిస్తాను, నీ సన్నిధిలో నేను పాటలు పాడి నిన్ను ఆరాధిస్తాను ప్రభా అని చెప్పేసి ఇక్కడ అంటున్నాను. ఎందుకంటే నువ్వు ఆకాశం కంటే అత్యున్నతులుగా నిన్ను నీవు కనపరుచుకునే దేవుడు కాబట్టి నీ యొక్క ప్రభావము మీ యొక్క మరి అనేక చోట్ల ఈ యొక్క ఇక్కడ మీ యొక్క భూమి మీద ఈ యొక్క సర్వలోకం మీద కనపరిచే దేవుడు అని నాకు తెలుసు కాబట్టి నిన్ను నేను సూచిస్తాను, నిన్ను నేను ఆరాధిస్తాను, నిన్ను నేను మహింపరుస్తాను ప్రభా, నువ్వు నన్ను రక్షించు, వాళ్ళందరి నుంచి నేను కాపాడని దావీదు మహారాజు చేస్తాడు. కాబట్టి అటువంటి కోపడు మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో పొందుకోవాలంటే దేవుని ఆరాధించి దేవుని అడిగి దేవుని యాచించి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మన కృపల కొరకు మన నిరీక్షణ గలవారై ఉండాలని దేవుని యొక్క ఆశ. దావీదు మహారాజు ఏమైతే ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాడో మనం కూడా ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడాలని ఆయన ఆలోచన, ఆయన యొక్క సంతోషము, ఆయన యొక్క ఆనందమండి. కాబట్టి మనం కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టుకుందాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం, దేవుని మహింపరిద్దాం. ఆయన మనకు ఆశలు తీర్చే దేవుడని, మన కష్టాలు గట్టెక్కించే దేవుడని మన విశ్వాసంతో నమ్ముతున్నాం కాబట్టి ఆయన మనము ఆరాధిద్దాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. ఆకాశమాకాశము దాని క్రింద ఆకాశము, ఆకాశమాకాశము దాని క్రింద ఆకాశము, భూమిలో కనబడవన్నీ ప్రభువా నిన్నే కీర్తించెను, భూమిలో కనబడవన్నీ ప్రభువా నిన్నే కీర్తించెను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. అడవిలో నివసించువన్నీ సుడిగాలి వాంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలి వాంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదం. నీటిలో నివసించు ప్రాణి ఈ భూమిలో జీవరాశి, నీటిలో నివసించు ప్రాణి ఈ భూమిలో జీవరాశి, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా
నిన్నే కీర్తించును ఆకాశము నా ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అవును ప్రభువా, మా జీవితాలు మీరు చేసిన మేలు ప్రభువా, యేసయ్యా మాకు ఇచ్చిన శక్తిని బట్టి ప్రభువా, మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువా, మాకు ఇచ్చిన ఈ యొక్క భూలోకముల సకల సర్వ సంపదలను బట్టి ప్రభువా మిమ్మల్ని తండ్రి మేము సూచిస్తున్నాం ప్రభువా. మా చేతుల ప్రభువా స్వీకరించమని అడుగుతున్నాం నాయన. అవును తండ్రి, ప్రతి ఆకాశంలో ప్రతి పక్షి తండ్రి నిన్ను సూచిస్తున్నాయి ప్రభువా. మేము ఒకవేళ మిమ్మల్ని మర్చిపోతున్నామేమో నాయన, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభువా. తండ్రి యేసయ్యా మమ్మల్ని క్షమించి ప్రభువా మా మనవలు మీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతున్నాను నాయన. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభువా. ప్రతి దినమో ప్రతి క్షణము తండ్రి మమ్మల్ని కాచి కాపాడుచున్న ప్రభువా. మీరు ఒక్కరి కింద ఉంచుకొని తండ్రి కోడి తన పిల్లలు ఎలాగైతే కాపులా కాస్తుందో ప్రభు అలా మమ్మల్ని కాస్తున్నా ప్రభువా. మేము నిన్ను విడిచిపెట్టినప్పటికీ తండ్రి మమ్మల్ని విడవకుండా ఎడవాయకుండా తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నారు ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. వచ్చిన ప్రతిభటన బట్టి నీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు నాయన. మరి ఏ ఆశలతో వచ్చారో నాయన, ఏ ఆలోచనతో వచ్చారో ప్రభువా, ఏ తలంపులతో వచ్చారో ప్రభు నీకు తెలుసు నాయన. మేము అడగక మునిపే తండ్రి మాకు కావాల్సిన ఏమో నీకు తెలుసు ప్రభువా. సమస్తము నెరవేర్చే దేవుడు ప్రభువా, నీ చిత్త ప్రకారము చేసే దేవుడు ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. మా ఆలోచన తలంపుని మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. యేసయ్యా మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీ దేవుని ఆలోచన తండ్రి మాకు చెప్పించండిగా ప్రభువా. తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తండ్రి అప్పటిగా దయచేసిన ఆయన దాని ద్వారా మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. మాకు కావలసిన జీవాహారాన్ని మాకు అందించండి. మాకు కావలసిన తండ్రి ప్రభు హెచ్చరికలను ప్రభు మీరే ఇమ్మని అడుగుతున్నాను. మీరే మాట్లాడండి, మాకు ఏంటి కావాలి దినమునైనా మీరే సహాయం చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభు అనేసి క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మేము నయపరచడానికి గనపరచడానికి మేమందరం కలిసి తండ్రి మీ సన్నిధిలో సంతోషించి ఆనందించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో తండ్రి మీరే వాక్యం ద్వారా నాతో మందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కరెంట్ని వాతావరణం ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. సమస్తము ఆరాధన అంతా
కూడా తండ్రి మీరే ఉండి నడిపించి మీరే మహిమ ఘనత పొందుకొని సంతోషంతో సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ చూద్దాం. బైబిల్ తీసినట్లయితే మాథ్యూ చాప్టర్ 5, మత్తయి రాసిన గ్రంథము 5వ అధ్యాయము 38వ వచనం. కంటికి కన్ను కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు దేవుడు అక్కడ? మనం చాలాసార్లు మనకి ఎవరైనా హాని చేస్తే మనం ఏం చేస్తాం? టాప్ అని కొట్టారు అక్కడ మనం తిరిగి మళ్ళీ మనం కొడతాం, అంతే కదా. ఇంకేమైనా చేస్తారా? కానుకుంటారా? ఎవరైనా ఏదైనా హాని చేసినా కొట్టినా ఏం చేస్తాం? మనం తిరిగి అదే పని చేస్తాం. మనం కూడా ఒరిజినల్గా కామన్గా చేసేది అయితే అదే. కానీ బైబిల్లో ఏముందో చూద్దాం. అసలు బైబిల్లో దేవుడు ఏం చేయమంటున్నారో, ఎలా ఉంది, ఏముందో చూద్దాం. బైబిల్లో అది చెప్తూ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఆ విధంగా చేసిన వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. బైబిల్లో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ముందు ఎవరు చేశారో చూపిస్తాను. అసలు మనం ఏ విధంగా ఉంటాం. సో న్యాచురల్గా లైఫ్లో జరిగేది ఏంటంటే, ఎవరైనా మనం కొడితే తిరిగి మనం వెంటనే కొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అని మనందరికీ తెలుసు. సో దేవుడు కూడా అదే అంటున్నారు, కంటికి కన్ను పన్నుకి పన్ను అని మనకు తెలిసింది అందరికీ. కొడితే తిరిగి కొడతాం, హాని చేస్తే తిరిగి హాని చేస్తాం, ఎవరైనా మోసం చేస్తే తిరిగి మళ్ళీ మోసం చేయాలని చూస్తాం అని మనందరూ నార్మల్గా చేసేది. యేసుక్రీస్తు అదే అంటారు, అందరూ నార్మల్గా చేసేదే తెలిసిందే. కానీ అక్కడ ఏమన్నా చూడండి, కానీ యేసుక్రీస్తు మనం చెప్తున్నది ఏమనగా, దృష్టిని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు. చూడండి ఏమన్నారు దేవుడు. ఇవన్నీ మనం ముందుగా చేసిందే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారు, ఒక నేను మీకు చెప్తుంది ఏమనగా, మీ శత్రువులు మీకు రివెంజ్ తీసుకోవద్దు అంటున్నారు దేవుడు అక్కడ. మరి రివెంజ్ ఎవరు తీసుకుంటారు? యుద్ధం ఎవరిదంట? యెహోవా. మంద కాదు ఫైట్. సో ఫైట్ మంది కానప్పుడు రివెంజ్ కూడా ఎవరిది? మంద కాదు. మనం ఏం చేయాలంట? శత్రువులు డు నాట్ టేక్ రివెంజ్ ఆన్ సమ్వన్, అంటే మనం తిరిగి దాడి చేయకూడదు అంటున్నారు. అది నేను చూసుకుంటానని చెప్తున్నారు. మనం ఏం చేయాలంటే, ఒక కొడితే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కూడా చూపించండి అంటున్నారు. అంటే మనం చేసేది ఒకటి, యేసుక్రీస్తు చెప్పేది ఒకటి. సో ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒకరు మేము చెంప మీద కొడితే తిరిగి మనం కొట్టే రకం. కానీ బైబిల్లో దేవుడు చెప్తుంది ఏంటంటే, నిజంగా మనం దేవుని బట్టిలో అయితే తిరిగి రివెంజ్ మనం తీసుకోకూడదంట. అది కూడా ఏం చేయాలో చెప్తాను, మనం ఏం చేయాలో కూడా చూపిస్తారు. ఏం చేస్తారో బైబిల్లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను రియల్గా. సో అక్కడ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద కొట్టాలి అని దేవుడు అక్కడ, ఇంకో చెంప మీద కొట్టించుకోవాలి అని దేవుడు అక్కడ చెప్తున్నారు. తర్వాత ఏమన్నా చూడండి, ఎవడైనా నీ మీద నీ అంగి తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ లో ఇఫ్ సమ్మన్ టేక్స్ యూ టు ద కోర్ట్, అంటే ఎవరైనా ఏదో కోర్టుకి ఈడ్చి నీ దగ్గర నుంచి అన్ని లాగేద్దాం అని చూసుకుంటే షర్ట్ని, ఈ కోర్టు కూడా ఇచ్చేయమని అంటున్నారు దేవుడు. అది కూడా ఇచ్చేయమంటున్నారు. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు, ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతము చేసిన వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. చూడండి, అసలు కంప్లీట్గా మనం ఆలోచించేది, మనం చేసేదానికి, ఇక్కడ దేవుడు చెప్పేదానికి చాలా డిఫరెంట్గా ఉంది, ఆపోజిట్గా ఉంది. నీ యొక్క షర్ట్ అంటే ఏంటి అక్కడ అర్థం? ఏదో ఆస్తో లేదంటే ఇంకేదో ప్రాపర్టీ తీసేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ కోర్టు కూడా ఇచ్చేయమంటున్నారు దేవుడు. అంతేగాని దాని గురించి నువ్వు యుద్ధం చేయొద్దు అంటున్నారు దేవుడు. తర్వాత నీకు వ్యాపారం విషయం ఎవరైనా నిన్ను బరువు మోసుకొని 1 కిలోమీటర్ నడుము కొంచెం సహాయం చేయు అంటే ఏం చేయాలంట? 1 కాదు 2 కిలోమీటర్లు వచ్చి సహాయం చేస్తా ఉన్నాను.
ఎన్ని దేవుడు చెప్తున్నారు చేయమని, కానీ మనం లోకపరంగా చేసేవన్నీ ఏంటంటే ఆపోజిట్. అందుకే దేవుడు చెప్పేది ఏంటో మనం చూస్తున్నాం, దేవుని వాక్యం ఏంటో మనం చూస్తున్నాం. అది అలా చేయాలో వద్దా అనేది డెసిషన్ దేవుడు మనకు మనమే డిసైడ్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేయమంటున్నారు. కారణం ఏంటి చూద్దాం. చదవండి. నీకు అడుగువానికి ఇమ్ము, నీకు అడుగువానికి ఇమ్ము, నీకు అప్పు అడుగుకోరువాని నుండి నీ ముఖము త్రెప్పకొనవద్దు. అప్పటికి కోరువాడిని నీ ముఖము త్రెప్పకొనవద్దు. మొహం తిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి, నీ పొరుగువారిని ప్రేమించి, నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో మామూలుగా అందరికి ఏం తెలుసు, స్నేహితుల్ని, తర్వాత మన అందరినీ తెలిసిన వాళ్ళందరినీ, మన ఫ్రెండ్స్ అందరినీ ఏం చేస్తాం, ప్రేమిస్తాం. శత్రువుని ఏం చేస్తాం, ద్వేషిస్తాం. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను మీతో చెప్పేది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి ఏం చెప్తున్నారు దేవుడు, శత్రువుల్ని ప్రేమించాలి, వారి కొరకు మనం ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ తిరిగి మనం రివెంజ్ చేయకూడదు, తిరిగి మనం దాడి చేయకూడదు అని బైబిల్లో వాక్యం చదివిస్తూ ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏంటంటే శత్రువుల వరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని క్షమించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో రివెంజ్ తీసుకునేది, తర్వాత శత్రువుల మీద దాడి చేసేది, శత్రువులను పనిష్ చేసేది ఎవరంట, దేవుడు. యుద్ధం యెహోవాదే అని అక్కడ మాట్లాడతారు. సో మనం చేయాల్సిన యుద్ధం ఎవరు చేస్తారంట, దేవుడు చేస్తారు. మనం తీసుకోవాల్సిన రివెంజ్ ఎవరు తీసుకుంటారు, దేవుడు తీసుకుంటారు. మనం ఏం చేయాలంట, ప్రశాంతంగా దేవుని చెప్పినట్టు ప్రార్థన చేయండి శత్రువుల కొరకు అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. బైబిల్లో ఆ విధంగా శత్రువుని పైన దాడి చేయకుండా, శత్రువుని చంపకుండా, ముందుకు వచ్చిన అవకాశం వచ్చినా హాని చేయకుండా, దేవుని మాట చొప్పున వదిలేసి దేవుడే చూసుకుంటాడులే, రివెంజ్ తీసుకుంటారులే అన్న వ్యక్తి ఎవరు ఉన్నారు బైబిల్లో? దావీదు. ఎవరి పట్ల? సౌలు పట్ల. ఇక్కడ మనం చదివిన మాట ప్రకారమే దావీదు అప్పుడెప్పుడో చేశాడు బైబిల్లో. అవకాశం వచ్చినా సరే దావీదు సౌలుని చంపలేదు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు, ప్రతిసారి చంపేద్దామని చూస్తున్నాడు. సో మనల్ని ఎవరన్నా ప్రతిసారి చంపేద్దామని చూస్తుంటే మనకు అవకాశం వస్తే ఏం చేస్తాం, ఛాన్స్ దొరికితే ఏదో ఒకలాగా హాని చేయాలని చూస్తాం. కానీ దావీదు కూడా అదే ఆపర్చునిటీ వచ్చింది, చంపే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినా సరే దావీదు చంపలేదు. కానీ ఆ రివెంజ్ ఎవరు తీసుకుంటారు, దేవుడే చూసుకుంటాడు. నేను మాత్రం నేను ఏమి చేయను, మన శత్రువు అయినా సరే ఏమి చేయను, మా దాడి చేసిన ఏమి చేయనని అక్కడ దావీదు చెప్తారు. బైబిల్లో మనం చూసినట్లయితే 1 సమూయేలు రాసిన గ్రంథము 1 సమూయేలు 24వ అధ్యాయం, 1 సమూయేలు చాప్టర్ 24. సౌలు ఫిలిస్తీన్ తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. సో దావీదు ఎక్కడ దాక్కున్నారు అని చెప్పేసి వర్తమానం వచ్చింది ఎవరికి, సౌలుకి. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని ఒకరిని చంపడానికి ఎంతమంది తయారు చేశాడు, 3000 మందిని గ్యాంగ్ తీసుకెళ్తున్నాడు. సో దావీదు ఉన్నాడని తెలుసుకోండి. కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదుని అతని జనములను వెతుకుటకై బయలుదేరెను. మార్గమున గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. సో ఆ విధంగా చంపడానికి బయలుదేరినప్పుడు అక్కడ ఏదో గుహ ఉందంట. ఆ గుహలో కనిపించి కొంచెం ప్రెస్ తీసుకుందాం అనుకున్నాడు ఎవరు, సౌలు. ఎలాసేపు నడిచాము, కొంచెం ప్రెస్ తీసుకుందాం అని బయలుదేరాడు ఆ గుహలో. అందులో సౌలు సంసాని వద్దకి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగిత్తునని యెహోవా నీతో చెప్పిన దినము
ఉమ్. అతనితో అనగా, దేవుడు చెప్పాడు, ఏం చెప్పారంటే దావీదుకి, నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానని దావీదుకి చెప్పారు దేవుడు. సో ఆ మనుషులు ఏమంటున్నారు దావీదుతో ఉన్న వాళ్ళు, చూడండి దేవుడు నీకు ఒక మాట చెప్పాడు కదా, శత్రువులు అప్పగిస్తే, ఇగో నీ శత్రువు వచ్చాడు నీ ముందే అన్నాడు. సౌలు పడుకున్నాడు, నీకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, వెళ్ళి సౌలుని చంపే అని అక్కడ మనుషులు చెప్తున్నారు దావీదుతో ఉన్న వాళ్ళు. దావీదు లేచి వచ్చి ఉమ్. సౌలుకు తెలియకుండా ఉమ్. అతని పైవస్త్రపు చెంగును కోసెను. ఉమ్. సౌలు పైవస్త్రము తాను కోసెనని ఉమ్. దావీదు మనసునొచ్చి, ఉమ్. ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక ఉమ్. యెహోవా చేత అభిషేకుడైన ఉమ్. నా ప్రభువునకు నేను ఉమ్. ఈ కార్యము చేయను. దావీదు ఏమంటున్నాడంట, ఏం చెప్పారు, చంపేయమని చెప్తే దావీదు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, సౌలు ఒక చిన్న వస్త్రమని కట్ చేసి తీసుకొచ్చాడు. చంపకుండా, చంపాలంటే అక్కడ ఏం చేయగలడు దావీదు, చంపేయచ్చు, రెవెన్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకోలేదు. తీసుకోకుండా ఏమంటున్నాడు మనుషుల దగ్గర వచ్చి, దేవుడు ఏర్పరిచారు సౌలుని రాజుగా, దేవుడు చేసుకున్నారు రాజుగా, సో నేనైతే చంపడానికి లేదు, ఆ రెవెన్స్ ఎవరు దేవుడే తీర్చుకుంటారు, నేను చేసే పని కాదు అని చేయకూడదు అని అక్కడ దావీదు చెప్తున్నారు. యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీగా వారిని ఆపెను. సౌలు మీద వాళ్ళు కూడా వెళ్లకుండా దావీదు ఏం చేశారంట, ఆపేశారు. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్లి, నా యేలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం దావీదు ఏం చేశారంటే నేల సాష్టాంగపడి నమస్కారం చేసి, దావీదు శత్రువు ఎవరు అక్కడ, సౌలు. కానీ ఎక్కడైనా మీకు ద్వేషం కానీ కోపం కానీ కనిపిస్తున్నా దావీదులో? లేదు. నాకు దేవుడు చెప్పినట్టుగా నీ శత్రువుల్ని ప్రేమింపవలను అంటే చూడండి, ఎక్కడా కూడా ద్వేషం కనిపించట్లేదు, కోపం కనిపించట్లేదు. దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు. యుద్ధము దేవుడిదే అని చెప్పేసి దేవుడికి వదిలేశాడు. శత్రువుల పైన ప్రతీకారము తీర్చుకోవట్లేదు దావీదు. కానీ చివరికి ఏమైపోయాడండి సౌలు? ఎవరు చంపేలా చేశారు సౌల్ని? దేవుడే. రివెంజ్ ఎవరు తీసుకున్నారు? దేవుడే. ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించారు, ప్రతిసారి, ఇది ఒకసారి కాదు, అవకాశం దొరికినప్పుడల్లా దావీదుని చంపేద్దామని చూస్తున్నాడు. ఇది అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ చంపేద్దామని చూస్తాడు, చాలాసార్లు చూస్తాడు. కానీ దావీదు అవకాశం వచ్చిన ప్రతిసారి దావీదు చంపకుండా దేవుడు చెప్పినట్టుగానే విన్నాడు, రివెంజ్ తీసుకోలేదు. శత్రువులు ప్రేమించమని చెప్పిన దానికి ఎప్పుడో దేవుడు దావీదు చేసి చూపించాడు. దావీదు అంటున్నాడు సాష్టాంగపడి, ఏమంటున్నాడు చూడండి. సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలను నువ్వు ఎందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినము యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివి. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పునను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక నా యేలిన వారిని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపగా నీ వస్త్రపు చిక్కు మాత్రమే కోసుకుని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీయమని నన్ను తలుచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. చూడండి ఏమన్నాడు, నా విషయమై యెహోవాయే పగ తీర్చుకుంటాడు, యెహోవాయే న్యాయం చేస్తాడు, కానీ నేను మాత్రం నిన్ను చంపను అని అక్కడ చెప్తున్నాడు. సో పన్నుకు పన్ను, తర్వాత నాకేమన్నా దేవుడు కంటికి కన్ను అన్న మాటకి దేవుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. సో చంపుదామని చూస్తున్నాడు సౌలు. దావీదు కూడా చంపొచ్చు తిరిగి, కానీ చంపకుండా అది నా పని కాదు, దేవుడే న్యాయం తీరుస్తాడు, దేవుడే ప్రతీకారం తీర్చుకుంటారు, నేను మాత్రం తీసుకోవడానికి లేదు అని అక్కడ దావీదు చెప్తున్నారు. సో రివెంజ్ తీసుకునే పని ఎవరిది? దేవునిది. ప్రతీకారం తీర్చుకునే పని ఎవరిది? దేవునిది. మన యుద్ధాలన్నీ ఫైట్ చేసేది ఎవరు? దేవుడు. సో మనకి లోకంలో మనం చేయాల్సిన పని ఏంటంటే మన కొరకు ప్రార్థన చేయడం, లోకం కొరకు ప్రార్థన చేయడం, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ శత్రువులు నీ పైన దాడి చేస్తే మనం రివెంజ్ తీసుకోవడానికి ఏం లేదు,
ప్రార్థన చేయడమే దేవునికి అప్పగించడం. దేవుడు ఏం చేస్తారంట, రెవెన్యూ దేవుడే తీసుకుంటాడు. సో సౌలు దేవుడే ఎంచుకున్నాడు, చివరికి సౌలు దేవుడే చంపేస్తారు. కారణం ఏంటి? ఆయన చేసిన పాపమును బట్టి. సో దేవుడు మనం యథార్థంగా ఉన్నప్పుడు శత్రువులు ఎంత దాడి చేసినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. దావీదు కూడా చూడండి, ధైర్యంగా చెప్తున్నాడు, నేను నీకు ఏ హాని కలిగి చేయట్లేదు. ఒక చేయాలని కూడా నేను చంపవచ్చు, కానీ నా పని కాదు, ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు, దేవుని పని అది, నా పని కాదని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దావీదు. అదే ఇంకొక సందర్భం తెలుసా, ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఛాన్స్ దొరికింది దావీదు చంపడం. ఇప్పుడు జరిగినప్పుడు సౌలు ఏం చేస్తాడు, నువ్వు చాలా మంచి పని చేస్తావు, నేను చాలా తప్పు చేస్తాను, నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు అని చెప్తాడు సౌలు. మళ్ళీ ప్రయత్నిస్తాడు చంపడం. ఇప్పుడు జరిగిన తర్వాత చూడండి 16 చదవండి, 16వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి ఏమన్నాడు? ఈ పలుకు నీదేనా బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయనా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీవు మేలు చేయను గాక. చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు సౌలు. ఈ మాటలు వింటే ఎవరైనా ఏమనుకుంటారు, మార్పు వచ్చింది అనుకుంటారు సౌలు. దావీదు కూడా అబ్బా అంత మంచి మాట, నిజంగా దేవుడు మార్చాడు అని దావీదు ఫీల్ అయ్యాడు. ఈ మాటలు వింటుంటే మనకు కూడా ఎలా అనిపిస్తుంది, నిజంగా సౌలు మారిపోయాడేమో అని అనిపిస్తుంది. సో అన్ని తప్పులు తెలుసుకున్నాను, నిజంగా దేవుడు నన్ను కాపాడాడు, నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదు, నువ్వు చాలా మంచివాడు, నువ్వు నాకంటే మంచివాడు అని సౌలు కూడా మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, నిశ్చయముగా నీవు రాజువగువనియు ఇశ్రాయేలుల రాజ్యమునకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలన చేయకుండానట్లును నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నీవు కొట్టివేయకుండానట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేశాను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను. చూడండి, సౌలు దావీదు ఇంటికి వెళ్తారంట. సో అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగినట్టు కనిపిస్తుంది మనకి, అంతా సెటిల్ అయిపోయింది, ఇంకే గొడవలు లేవు. చక్కగా సౌలు ఏమో తన తప్పులు తెలుసుకుని దావీదుని క్షమాపణ అడిగి దేవుడిని వేడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. దావీదు కూడా చాలా సంతోషించినట్టు కనిపిస్తుంది, ప్రశాంతంగా వెళ్ళిపోయారు ఇంటికి. సో దీన్ని బట్టి చూస్తే మనం ఏమనిపిస్తుంది, సౌలు మారిపోయాడు అనిపిస్తుంది. ఇంక సౌలు చంపడం దావీదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే సేమ్ మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు మళ్ళీ చంపేద్దామని చూశాడు దావీదుని. చంపుదామని చూసినప్పుడు మళ్ళీ దావీదుకి అవకాశం వస్తుంది సౌలుని చంపడానికి. అక్కడతో అయిపోలేదు. చూడండి మళ్ళీ 26 1 సమూయేలు 26వ అధ్యాయం, 1 సమూయేలు 26వ అధ్యాయం చదవండి. అంతటా జిబియను గిబెయలో సౌలునకు వచ్చి దావీదు యోషిమోను ఎదుట అకిల్యా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా, మళ్ళీ ఎక్కడో దావీదు దాగి ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ చంపుదామని మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. సో ఎన్నిసార్లు ప్రయత్నించాడో అసలు దావీదుని చంపుదామని. చూడండి మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యంలో దావీదును వెతుకుటకు జీఫు అరణ్యంలోకి పోయెను. సో ఇందాక మనం చదివినట్టుగా దావీదు సౌలు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరింటికి వాళ్ళు. మళ్ళీ అవకాశం దొరికితే చంపేద్దామని చూస్తున్నాడు. దావీదు పలానా చోట దాక్కున్నాడు అని చెప్పేసి మళ్ళీ 3000 మందిని పట్టుకొని బయలుదేరాడు చంపుదామని. సౌలు యోషిమోను ఎదుటనున్న అకిల్యా మన్యమందు త్రోవ ప్రక్కన దిగగా దావీదు అరణ్యంలో నివసించుచుండి తను పట్టుకోవాలని సౌలు అరణ్యంలోకి వచ్చినని విని వేగుడు వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చాయని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు గట్టు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును వరుడి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలపులో పట్టుకొనగా దండు వారు అతని చుట్టూ ఉండేది. అప్పుడు దావీదు
పాలెంలోనికి సౌలు దగ్గరికి నాతో కూడా ఎవరు వద్దురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబును సహోదరుడు నాకు అభిషేకుని అడుగగా నీతో కూడా నేనే వద్దురని అభిషేకును. దావీదును అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు ఒక టెంట్ లో పడుకున్నారు. మధ్యలో పడుకున్నప్పుడు తన కత్తిని పక్కనే పెట్టుకున్నాడంట. ఏం చేశాడు సౌలు? తను యుద్ధానికి వాడే కత్తిని తల పక్కనే కిందకి భూమికి పెట్టి ఉంచుకున్నాడు. నీళ్ళు తాగడానికి ఒక జగ్గు నీళ్ళు అక్కడ పక్కన పెట్టుకున్నాడు. పడుకున్నాడు చక్కగా. అందరూ హ్యాపీగా మంచిగా పడుకుని పోయారు. సౌలు కాపాడే వాళ్ళు కూడా సౌలుతో పాటు చుట్టూ పడుకున్నారంట టెంట్లో. ఈ విషయం దావీదు కనుక్కున్నారు. దావీదుతో పాటు ఎవరు వెళ్ళారు? అభిషేక్ వెళ్ళారు క్యాంపులో. వెళ్ళి ఏం జరిగింది చూడండి. దావీదును అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరికి పోగా సౌలు దండు క్రొత్తలంలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈతే అతని తలగడ దగ్గర నేల నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈతితో ఒక పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతునగా. చూడండి, అసలు అవకాశం దొరికింది. అక్కడ కత్తి ఉంది. దావీదుతో చెప్తున్నాడంట అభిషేక్, నువ్వు అనుమతిస్తే ఇప్పుడే కత్తీసి ఒక్క పోటుతో నేను భూమికి పాతేస్తాను సౌలుని. దేవుడు చెప్పిన మాటే కదా, అప్పగిస్తానని చెప్పారు కదా, శత్రువుల్ని పాతేస్తానని చెప్పినప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. నీవు అతన్ని చంపకూడదు, నిర్దోషియుట ఎవరికి సాధ్యము, యెహోవా జీవముతోడు యెహోవాయే అతన్ని మొత్తును. చూడండి, యెహోవాయే అతన్ని మొత్తును. అతను అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. దావీదు ఏమన్నారు చూడండి, చంపే అవకాశం వచ్చినా చంపలేదు. శత్రువుపైన దాడి చేసే అవకాశం దేవుడు ఇచ్చినా సరే చేయలేదు. ఎందుకంటే దావీదు అనుకుంటున్నాడు అది నా పని కాదు, శత్రువులపైన దాడి చేసేది దేవుడే, శత్రువులపైన యుద్ధం చేసేది దేవుడే అనే విషయం దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు దేవుని వెంబడించే వ్యక్తి కాబట్టి, దేవుని హృదయానుసారుడు కాబట్టి, దేవుని హృదయం తెలుసుకున్న దావీదు అంటున్న మాట ఏంటి? శత్రువులపైన దాడి చేయకూడదు. దేవుడే చూసుకుంటారు, దేవుడే పని చేస్తారు, దేవుడే ఏదో ఒక రకంగా హాని చేస్తారు. శత్రువులు దేవుడు విడిచిపెట్టరు. ఖచ్చితంగా హాని చేస్తారు శత్రువుల్ని. మనం చేయాల్సిన పని కాదు అది, దేవుని పని. సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఆ యుద్ధంలోనో లేదంటే న్యాచురల్ అయితే ఏదో ఒక రకంగా దేవుడు సౌలుని చంపేస్తారు అని దావీదు నమ్మకంతో ఉన్నాడు. సో నేను చేసే పని కాదు అని అక్కడ దావీదు తెలుసుకొని ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత అభిషేకం నేను చెప్పను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నేలగుడ్డని తీసుకుని మనము వెళ్ళిపోదము రమ్మని అభిషేక్తో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నేలగుడ్డని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయింది. యెహోవా చేత వారందరికీ గాఢ నిద్ర కలుగగా. ఎవరి చేత నిద్ర కలిగిందండి? యెహోవా చేత. చూడండి, దేవుడే అందరికీ గాఢ నిద్ర కలిగేశారంట. మళ్ళీ ఎవరు లేకుండా ఆ చంపే అవకాశం కూడా దేవుడే ఇచ్చారు, కానీ దావీదు చేయలేదు. అవకాశం దేవుడే ఇస్తారు, కానీ ఎలా మనం ప్రవర్తిస్తాం, ఎలాగ మనం బిహేవ్ చేస్తామని దేవుడు కూడా ఏం చేస్తారంట గమనిస్తారు. శత్రువుల పైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా దేవుడే కలుగు చేస్తారు మనం. కానీ మనం తీసుకుంటున్నామా లేదంటే దేవుడికి అప్పచెప్తున్నామా అనేది మన డెసిషన్. అది దావీదు తీసుకున్న డెసిషన్ ఏంటి? దేవుడికి అప్పచెప్తానని దావీదు తీసుకున్నాం. సో ఆ విధంగా దేవుడే నిద్ర కలుగు చేస్తానంట. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దావీదేమో కత్తిని ఆ వాటర్ మనకు పట్టుకొని వెళ్ళిపోతే ఆ తర్వాత లెగిస్తారు. అప్పుడు నిద్రపోతే లెగిస్తారు. లెగిసిన తర్వాత గట్టిగా అరుస్తాడు దావీదు. అరిచినప్పుడు అందరూ లెగిస్తారు. సౌలు ఏమంటున్నాడు చూద్దాం. 17th verse 17. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా. దావీదా నాయన చూడు, మళ్ళీ ఇందాక అలా మళ్ళీ ఇప్పుడు అలా మాట్లాడుతుంది మంచిగాను, ఏ తెలియనట్టుగా. మై సన్ డేవిడ్ అని అంటున్నాడు.
దావీదు ఇట్లనెను, ఉమ్, నా ఏలినవాడ, ఉమ్, నా రాజా, ఉమ్, నా స్వరమే. ఉమ్, నా ఏలినవాడు తన దాసుని ఎలాగూ ఎందుకు తరుముచున్నాడు? ఉమ్, నేనేమి చేసి తిని ఉమ్, నా వలన ఏ కీడు నీకు సంభవించును? ఉమ్, రాజా, నా ఏలినవాడా, ఉమ్, నీ దాసుని మాటలు వినుము. ఉమ్, నా మీద పడవలెనని ఉమ్, యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల ఉమ్, నైవేద్యము చేసి ఉమ్, ఆయనను శాంతపరచవచ్చును. ఉమ్, అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎడల ఉమ్, వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. ఉమ్, వారు నీ నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి ఉమ్, యెహోవా స్వాస్థ్యములకు హత్తుకొనకుండా నన్ను వేయుచున్నారు. ఉమ్, నా దేశములకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోదును గాక. ఉమ్, ఒకడు పర్వతముల మీద కౌజు పెట్టును తరిమినట్లు ఉమ్, ఇశ్రాయేలు రాజునైన నీవు విన్నాడినై వెతుకుటకై బయలుదేరి వచ్చిందివి. ఉమ్, అందుకు సౌలు, ఉమ్. నేను పాపము చూడండి, మళ్ళీ చేసి మాట్లాడుతున్నాడు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా ఉండిన దానిని బట్టి ఆ, నేను నీకు ఇక కీడు చేయను. నేను ఏమంటున్నాడు? కీడు చేయను. కీడు చేయను. దావీదు నాయనా, దావీదా నాయన, నా ఎద్దుకు తిరిగి రమ్ము. నా ఎద్దుకు తిరిగి రమ్ము. వెర్రివాడనే ఉమ్, నేను బహు తప్పు చేసి తినగా ఉమ్, దావీదు, ఉమ్, రాజా, ఉమ్, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది. ఉమ్, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చెను. ఉమ్, యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను. ఉమ్, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపనలేకపోయినందున ఉమ్, ఆయన ఉమ్. నా నీతిని నా విశ్వాస్యతను చూచిన చూడండి, నీతిని విశ్వాసమును చూసి నాకు ప్రతిఫలము దయచేయను. నాకు ప్రతిఫలము దయచేయను. శత్రువుల పైన దాడి చేయకుండా దేవునికి అప్పచెప్పిస్తున్న దావీదుతో దేవుడు అంటున్న మాట ఏంటంట, ఆయన నీతిని ఆయన విశ్వాసమును చూసి దేవుడు ప్రతిఫలము దయచేస్తారు. సో ప్రతిఫలం మనకు దక్కుతుంది. అట్ ద సేమ్ టైం దేవుడు ఏం చేస్తారు? శత్రువుల మీద ఆయనే ప్రతీకారం తీర్చుకొని ఆయనే హతమారుస్తారు. ఆయన ఏ పనిష్మెంట్ ఇవ్వాలో టైం వచ్చినప్పుడు ఆయనే ఇస్తారు. సో పనిష్మెంట్ చేయవలసింది, రివెంజ్ తీసుకోవాల్సింది మనం కాదు, శత్రువుల పైన దేవుడే తీసుకుంటారనే విషయాన్ని దేవుడు తెలియజేది. అందుకని దేవుడు నాకు ఏమన్నారు, ఒక చెంపైన కొడితే ఇంకో చెంప కూడా చూపించండి, తప్పేం లేదు. వాళ్ళకి ఎలాగా రివెంజ్ తీసుకోవాలనేది ఎవరి పని అంట? దేవుని పని. మనం నీతిగా నిజాయితీగా విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రతిఫలం దేవుడు మనకి దయచేస్తారని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్రహాము లోతు విషయంలో కూడా చూస్తాం. ఇది ఏమంటే ఏం చేస్తారు? అబ్రహాము లోతు బయలుదేరిపోతారు, లోతుని అబ్రహాం తీసుకొని. సో అక్కడ దేవుడు భూములు కనిపిస్తారు, చూపిస్తారు. చూద్దాం, ఆదికాండం 13వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 13. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలును హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తన మొదట బలిపీఠము కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను. సో ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి, ఇద్దరికి అన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఇద్దరు కలిసి బయలుదేరుతున్నారు. బయలుదేరుతున్నప్పుడు అక్కడ ప్లేస్ సరిపోలేదంట. వీళ్ళకున్న ఆస్తులకి వాళ్ళకున్న ఆస్తులకి, ఇద్దరికి మంచి ఆస్తులు, ఇద్దరు బంధువులే. కానీ అక్కడ ప్లేస్ సరిపోక ఏం జరిగిందంట, వీళ్ళు గొర్రెలు వీళ్ళు కాసుకుంటున్నారు, వాళ్ళ గొర్రెలు వాళ్ళు కాసుకుంటున్నారు. గొర్రెలు కాసే వాళ్ళ మధ్యన గొడవ జరిగింది. ఇది ఆస్తులు, ఇక్కడ నువ్వెందుకు వచ్చి అక్కడికి వెళ్ళిపో అంటారు, వాళ్ళని ఇక్కడ నువ్వెందుకు వచ్చి అక్కడికి వెళ్ళిపో అంటున్నారు. ప్లేస్ మాత్రం సరిపోలేదు. సో ఈ విధంగా అబ్రహాం ఆలోచించాడు, మన బంధువులు మనం ఎందుకు కొట్టుకోవాలి, మనం కొట్టుకోకూడదు కదా. సో అబ్రహాం అంటున్నారు లోతుతో, నీకు ఏ ప్లేస్ కావాలో తీసుకొని వెళ్ళిపో, నీ స్థలానికి హ్యాపీగా నువ్వు బతుకు అని చెప్పేసి అబ్రహాము చాయిస్ ఎవరికి ఇచ్చారంట? లోతుకే ఇచ్చారు. మొదట కావాలంటే అబ్రహాంకున్న ఆస్తి, అబ్రహాంకున్న దేవునితో సంబంధాన్ని బట్టి నేను మొదటి తీసుకుంటాను, తర్వాత మిగిలింది నువ్వు తీసుకో అని అనొచ్చు. అబ్రహాం కానీ అనలేదు. ఏమంటున్నాడు? లోతుకే చెప్తున్నాడు, నీకు కావాల్సింది కనిపిస్తుంది తీసుకో,
నీకు ఏం కావాలో తీసుకొని చెప్తున్నాడు. చదవండి 8th verse, 8th వచ్చాయి. కాబట్టి అబ్రహాము మనము బంధువులను కనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండబడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నేను కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా. సో అబ్రహాంకి లోతుకి గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరికి ఆస్తులు ఉన్నాయి, ఇద్దరికి బాగానే ఉన్నారు, కానీ అక్కడ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి అబ్రహాం తీసుకున్న డెసిషన్ ఏంటి? అక్కడ మన ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి కాబట్టి, మన ఇద్దరం బంధువులు కాబట్టి గొడవలు జరగకూడదు. కాబట్టి ఏం చేస్తున్నాడు? సో లెట్ సపరేట్, అంటే నీ దారి నువ్వు చూసుకో, నీ రాజ్యం నువ్వు చూసుకో, నువ్వు నేను దయచేసి వేరు అయిపోదాం అని అక్కడ చెప్తున్నాడు అబ్రహాం లోతుకి. కాబట్టి నీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో నీకు కావాల్సింది నువ్వు తీసుకో అని అంటున్నాడు. కానీ అబ్రహాము ఫస్ట్ నాకు ఇది కావాలి అని అబ్రహాం కూడా ఎప్పుడూ అనలేదు. లోతునే చాయిస్ ఇచ్చాడు, నీకు కావాల్సింది తీసుకో అని లోతుకి చెప్పడం జరిగింది. అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ అన్సెల్ఫిష్, అంటే ఎక్కడ కూడా స్వార్థం అనేది కనిపించట్లేదు. ఎక్కడ కూడా నాకు ఇది కావాలి అనే ఒక స్వార్థము, లేదంటే నాకే ఎక్కువ ఉండాలనే స్వార్థము, నాకే ఉండాలనే స్వార్థం ఎక్కడ కనిపించట్లేదు. లోతుకి అవకాశం ఇచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు పరిష్కారం ఏం చేశాడు? సపరేట్ అయిపోవడం అబ్రహాము చెప్పాడు. దయచేసి మనం వీడిపై ఎవరి దారా చూసుకుందాం, నీ దారిలో చూసుకొని మంచిగా సపరేట్ అయిపోవడానికి అడిగినప్పుడు దేవుడు అంగీకరించారు లేదా? అంగీకరించారు. సో లోతుకి అక్కడ ఏం చేశాడో చూద్దాం. లోతు 10th verse. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునకు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయారు. సో లోతుకు కావాల్సింది లోతు ఎంచుకున్నారు. అబ్రహాం ఆమె చాయిస్ లోతుగా ఇచ్చారు. ఆయనకు నచ్చింది యోర్దాను నది పక్కన ఉంది, చక్కగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు అది కావాలని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశారు? తీసుకొని వెళ్ళిపోని చెప్పేస్తున్నారు. సో తీసుకొని లోతు వాళ్ళ ఆస్తుల్ని, గొర్రెల్ని, మేకలన్నీ తీసుకొని బయలుదేరాడు. ఆ తర్వాత మరి లోతుకు కావాల్సిన లోతు తీసుకెళ్ళిపోయాడు. మరి అబ్రహాంకి ఏమి మిగిలింది? దేవుడు వచ్చారు. అప్పుడు మంచి పని చేసావు నువ్వు, ఏ సెల్ఫిష్నెస్ లేదంటే స్వార్థం చూపించకుండా మంచి పని చేశావు కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టు, నీకు కావాల్సింది నేను ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. 12th verse. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణంలో ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేది. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. మరియు నీ సంతానమునకును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో దిగి యెహోవాకు బలిపీఠము కట్టాడు. సో అక్కడ అబ్రహాం దేవుడు ఏం చేశారు? 4 దిక్కులో చూసి నువ్వు ఎంతవరకు చూస్తావు అంతా కూడా నీకు ఇస్తానని దేవుడు ప్రామిస్ చేశారు. సో అబ్రహాంకి వచ్చింది ఏంటి? స్వార్థం లేకుండా చేసిన పనికి అబ్రహాంకి వచ్చింది ఏంటి? దేవుడు బ్లెస్సింగ్ దయచేశారు. దేవుడు ఇంకా అధికంగా అబ్రహాంకి బ్లెస్ చేశారు, దయచేశారు. సో స్వార్థం లేని ఉండకూడదని దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత సౌలుకి దావీదుకి చూసినట్టుగా రెవెంజ్ మనం తీసుకోకూడదు, ఎనిమీస్ని మనం హాని చేయకూడదు, శత్రువులను ప్రేమించాలని చెప్తున్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. కానీ శత్రువులు ప్రార్థన చేయాలి, ప్రేమించాలి, కానీ వాళ్ళు చేసిన పనికి శిక్ష అయితే దేవుడు ఖచ్చితంగా ఆయనే తీర్చుకుంటారు. ప్రతీకారం ఆయనే సమయం వచ్చినప్పుడు తీర్చుకుంటారని అక్కడ దేవుడు
మాట్లాడుతున్నారు. నాకు చదివినట్టుగా ఫస్ట్ మత్తయి చాప్టర్ 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారిని తిరిగి హింసించకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దానికి ఎగ్జాంపుల్ సౌలు, దావీదు. మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. చంపే అవకాశం వచ్చినా సరే దావీదు చంపలేదు. ఎందుకంటే దేవుని పని చెప్పాడు. దేవుడే టైం వచ్చినప్పుడు యుద్ధంలోనూ కానీ దేంట్లోనూ కానీ దేవుడే దేవుని తీసుకుంటారని దావీదు చెప్పాడు. ఆ విధంగానే సౌలు ఏం చేశాడంటే దేంట్లో చనిపోయాడు. సౌలు ఎలా చనిపోయాడు? కత్తితో. యుద్ధంలోనే చనిపోయాడు సౌలు. దేవుడే అనుమతించాడు. సో శత్రువుల పైన, దావీదుని చంపాలనుకున్న వ్యక్తి పైన దేవుడే ప్రతీకారం తీర్చుకున్నాడు. దావీదు మాత్రం అవకాశం వచ్చినా తీసుకోలేదు. ఇక్కడ చెప్పినట్టుగా యేసుక్రీస్తు అదే చెప్తున్నారు. శత్రువుల్ని ప్రేమించారు, వారికి ప్రార్థన చేయండి. నేను హింసించే వారిని, వారు శిక్షించేది నేనే అని అక్కడ మాట్లాడుతున్నాను. తర్వాత ఏమంటున్నారు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. చెడ్డవారు ఉన్నారా దేవుని దృష్టిలో? సో అందరూ ఒకటే కాదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడే డివైడ్ చేస్తున్నారు దేవుడు. చెడ్డవాళ్ళ మీదకి, మంచి వాళ్ళ మీదకి సూర్యుడు ప్రకాశిస్తారని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. సో లోకంలో ఇద్దరు జీవిస్తున్నారు, మంచి వాళ్ళను చెడ్డవాళ్ళు. కానీ దేవుడు ఒకేలా చూస్తున్నారు. కానీ చెడ్డవాళ్ళని దేవుడు టైం వచ్చినప్పుడు ఆయనే పరీక్ష చేస్తారని దేవుడు కూడా మాట్లాడతారు. తర్వాత మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించేటలా మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మరి ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పూర్ణుడు గనుక, పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉండరు. దేవుడు చెప్తున్నారు. దేవుడు పరిపూర్ణుడు కనుక, దేవుడు నీతిమంతుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా నీతిమంతులుగా జీవించాలి అని మాట్లాడుతున్నారు. సో ఆయన చెప్పినట్టు చేస్తే మన కొరకు దాపించిన ఏంటంటే బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు ఇస్తానంటున్నారు. ఆయన మాట చొప్పున మనం నడిస్తే ఆయన ఆశీర్వాదాలు మన కొరకు ఇస్తానని చెప్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ దావీదుని దేవుడు ఆశీర్వదించారు, రాజుగా చేశారు. అబ్రహాంని ఊహించినంతకంటే ఎక్కువగానే దేవుడు బ్లెస్ చేశారు. ఎందుకంటే అక్కడ స్వార్థం చూపించలేదు, ఇక్కడ దావీదు ప్రతీకారం చూపించలేదు. సో ఆ విధంగా మనం చేయగలిగితే దేవుడే మన కొరకు మార్గం చూపిస్తారు. దేవుడే ఆయన యుద్ధమైన మన కొరకు ఆయనే చేస్తారు, మనం ఆయనే రక్షిస్తారు. మనం కేవలం ప్రార్థన చేస్తూ విశ్వాసంలో ఆయన చెప్పినట్టుగా ముందుకి నడిచేవారుగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం దీవించింది. కళ్ళు మూసుకుంటే చాలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మా బలపరిచారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను. కావాల్సిన జీవనాన్ని మాకు దయచేశారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా తండ్రి అనుసరించి మేము ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని మమ్మల్ని పరీక్షించుకొని నడిచేలా సహాయం దయచేయండి. సమస్త మీరే మాకు తోడుగా ఉండి నడిపించి బలపరిచి మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడకుండా దేవునికి మనం కాన్ఫరెన్స్ మాటల్లో చెప్పలేని ప్రియుని సహవాసమే అంతా కోల్పోయిన సమృద్ధి అనుభవమే పొందుతున్న దినమందున గరుడున్నాడని ధైర్యమే ఆనందమే నా యేసుతో జీవితం ఆనందమే నా యేసుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమానందమే
ఏవేవో చేసినా ఎందెందో తిరిగినా ప్రయత్నాలే ముగిసినా ఫలితము శూన్యమై మారినా మాట సెలవిచ్చినా తన ఉద్దేశం స్థిరపరచునా ప్రమాణం చేసేను తన కార్యాన్ని జరిగించునా ఆనందమే నా యేసుతో జీవితం ఆనందమే నా యేసుతో జీవితం ప్రియుని సన్నిధానంలో ఆనందమే మాటల్లో చెప్పలేనిదే ప్రియుని సహవాసమే అంత కోల్పోయినా సమృద్ధి అనుభవమే ముందున్న దినమందున గనుడున్నాడని ధైర్యమే ఆనందమే నా యేసుతో జీవితం ఆనందమే నా యేసుతో జీవితం దేవుని సన్నిధానంలో ఆనందమే మాటల్లో చెప్పలేనిది దేవుని సహవాసమే. సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కానుకల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే వేశారో వేసిన హస్తం దీవించండి, వారిని దీవించండి, ఆ కుటుంబాన్ని దీవించండి. మీరే బ్లెస్ చేసి నడిపించినట్టు అలాగే కానుకలు కూడా మీరు బ్లెస్ చేసి మీ కొరకు వాడబడ్డాను, మీ కొరకు చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రకటనలో వచ్చే ఆదివారం అదేవిధంగా మార్నింగ్ 9 o'clock ఆరాధన ఉంటుంది. అప్పుడు గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. తర్వాత చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా, ఆరాధనలో, వాక్యం ద్వారా మీరు నడిపించారు తండ్రి. మీ వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కుటుంబాల కొరకు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే తండ్రి బలపరిచి ప్రార్థన ఆలపిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. సమయంలో తండ్రి మరియు అంకుల కొరకు వజ్రం వంటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో సహాయం దయచేయండి తండ్రి. సువార్త ప్రకటిస్తుండగా అనేక మంది రక్షణ పడేలాగా మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాదంలో ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లల్లో ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని కూడా దీవించండి, బలపరచండి. వాళ్ళకున్న ఏదైతే అవసరమో సమస్త మీకు తెలుసు, మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం, తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. ప్రొఫెషన్లో అలాగనే సువార్త నిమిత్తం మీరు బలంగా వాడుకోండి. ప్రొఫెషన్లో కూడా మీరు తోడుగుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బలపరచండి, నడిపించండి. బంధువులందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తోడుగా ఉంటే మీరే సహాయం దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. పాలని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సూర్యకాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో మీరే తోడుగుని నడిపించండి తండ్రి. మార్గం చూపించండి, సహాయం దయచేయండి. అలాగే నేను చూస్తున్నాను బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీన్ని బ్లెస్ చేయండి తండ్రి. శాంతి సమాధానం ఇచ్చి నడిపించండి, బలపరచండి. అలానే అమ్మని బట్టి నాన్న ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా వృద్ధాపంలో సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. తోడుగున్నాడు తంటారు. బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే తోడుగుని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కింది ఫ్యామిలీని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, తోడుగా మీరే సహాయం దయచేయండి. నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు
మిమ్మల్ని ప్రేమించి మనసుతో హృదయంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఈ బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటని భద్రపరచండి, మీ హోలీ స్పిరిట్తో నింపండి. అలాగే మీ సంఘాన్ని కూడా మీరు బ్లెస్ చేయండి, మీ చిత్తం ప్రకారం నడిపించండి, మీరే వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని అమ్మను ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే మార్గం చూపించి నడిపించి మీరు తోడు ముందు అడుగుతున్నాం తండ్రి. తమను ప్రార్థన చేస్తున్నాం, తను కూడా మీ చుట్టూ నెరవేర్చండి, ఆరోగ్యం శక్తిని దయచేయండి. ప్రతి విషయంలో తోడుకుని నడిపించమని అడుగుతున్నాం. నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తోడుకుని సహాయం దయచేయండి. ప్రతి బంధకం నుంచి విడిపించండి, శాంతి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఎక్కడైతే ప్రార్థన జరుగుతున్నాయో ప్రతి సంఘం వరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సంఘాన్ని నడిపించండి, మీరే బ్లెస్ చేయండి, మీ చిత్త ప్రకారం నడిపించండి. అలాగే తండ్రి, ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నారో, ఒంటరిగా ఉన్నారో తండ్రి, ఇల్లు లేకుండా తినలేకుండా ఎవరైతే బాధపడుతున్నారో తండ్రి, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రతి ఒక్కరితో తోడుగా ఉండండి. మాకు తెలుసుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి సంతోషించేలా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే సరైన రాజకీయ నాయకులు మీరే సిద్ధపరచాలని నమ్ముతున్నాం తండ్రి. శాంతి సమాధానంతో అందరూ జీవించేలాగా మీరే సిద్ధపరిచి మీరే శాంతి సమాధానం అందరికీ దయచేయమని అడుగుతున్నాం. మళ్ళీ ఆదివారం మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మా అందరికీ దయచేసి మీరే బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వెలిగించినాం తండ్రి. ఆమేన్. వారందరూ క్షమించిన ప్రకారం వారందరూ క్షమించము, మమ్మల్ని స్థాయిలోకి తప్పించము, నిద్రాంశము బలము మహిమయు నిరంతరం మీరేనా మా ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, నీ మహిమ కుమ్మరించుము దేవా, బ్రహ్మాండ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ షలాం.